అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. 5 రూపీస్ కమమరేటివ్ కాయిన్స్‌లో ఐఎల్ఓ కాయిన్, ఈ కాయిన్ మీ ఎవరి దగ్గరైనా ఉంటే మాత్రము కమెంట్స్‌లో మెన్షన్ చేయండి. లేదంటే వీడియో చివరిలో మెయిల్ డీటెయిల్స్ ఉంటాయి. ఆ మెయిల్‌కి మీరు చెప్తే కూడా మీ దగ్గర ఉంటే మేము ఖచ్చితంగా కొంటాము. కాకపోతే ఇక్కడ మీరు ఒక విషయం, ఈ వీడియో కంప్లీట్‌గా చూసిన తర్వాత మాత్రమే కమెంట్స్‌లోకి రండి. ఎందుకు అనంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఆ కాయిన్ మీ దగ్గర ఉంటే మాత్రమే మేము తీసుకుంటాము. అంతేకాని రెగ్యులర్‌గా ఉండే కాయిన్స్ అన్నీ కాదు. ఈ ఐఎల్ఓ కాయిన్స్ వచ్చేసి మనకి బాంబే, హైదరాబాద్ అండ్ నోయిడా 3 మింట్స్ నుంచి రిలీజ్ చేశారనమాట. మీరు ఏదైనా కాయిన్స్ కలెక్ట్ చేసినప్పుడు అవి ఏ మింట్స్‌లో రిలీజ్ చేశారో అవన్నీ కూడా కలెక్ట్ చేసి పెట్టుకోండి. ప్రతి కాయిన్ ఆ విధంగా కలెక్ట్ చేస్తేనే మనకి కంప్లీట్ కాయిన్ కలెక్షన్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఈ కాయిన్ ఎలా ఉందో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా ఐఎల్ఓ అనేసి సింబల్తో సహా ఉంటుంది. రెండవ వైపు అశోక సింబల్ ఉండేది. ఇప్పుడు మీరు గమనించాల్సిన మెయిన్ పాయింట్ వచ్చేసి ఈ అశోక సింబల్. ఇది ఎలా ఉంటుందో ఇక్కడ మీకు నార్మల్ కాయిన్ చూస్తే ఈ ఫర్ డిజైన్ వచ్చేసి స్ట్రైట్గా మీకు ఉంటుంది. నేను మీకు ఇక్కడ పిక్చర్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు పిక్చర్ గమనించారంటే ఈ సింహము డిజైన్ ఉంది కదా, ఆ వెంట్రుకల డిజైన్ వచ్చేసి స్ట్రైట్ లైన్స్ లాగా ఉంటుంది. ఇది నార్మల్ కాయిన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ హై వాల్యూ కిందకు వచ్చే కాయిన్ వచ్చేసి సింహము డిజైన్ వచ్చేసి కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఇప్పుడు నార్మల్ కాయిన్ పైన ఉండేదానికన్నా కూడా కొంచెం పెద్దదిగా ఉంటుంది. అదేవిధంగా ఈ 5 రూపీస్ సింబల్ కూడా కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఈ లెటర్స్, రూపీస్ అనే లెటర్స్ ఉంటుంది కదా, అవి కూడా నార్మల్ కాయిన్ కన్నా కొంచెం పెద్దదిగా ఉంటాయి. ఈ డిజైన్ మీరు సింహం బొమ్మకి ఉండే డిజైన్ చెప్పాను కదా, అది మీరు ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ డిజైన్ వచ్చేసి రౌండ్గా తిరుక్కొని ఉంటుంది, స్ట్రైట్ లైన్స్ కాకుండా కొంచెం కర్వ్ తిరుక్కొని ఉంటుంది. అర్థమైంది కదా. ఈ విధంగా కరువు తిరుక్కొని ఉండి పెద్ద అశోక సింబల్ అంటే నార్మల్ కాయిన్ పైన ఉండే ఆ విధంగా కాకుండా దాంతో కంపేర్ చేస్తే కొంచెం పెద్దదిగా ఉండే అశోక సింబల్ ఉండే కాయిన్స్ హై వాల్యూ కిందకి వస్తాయి. ఈ కాయిన్స్ వాల్యూస్కి వస్తే మీకు ఇక్కడ వీడియోలో ఎలా కనపడుతుందో నాకు తెలియట్లేదు, కానీ మంచి కండిషన్. ఒక కాయిన్ మాత్రమే కొంచెం కలర్ చేంజ్ అయింది అంతేనో. కాకపోతే ఏంటంటే ఇవి అన్నీ కూడా ఎవ్రీ లెటర్ క్లియర్గా కనపడే అంత కండిషన్, అరిగిన కాయిన్స్ అయితే కాదు. ఈ కండిషన్ ఆఫ్ కాయిన్స్ కూడా ప్రజెంట్ మార్కెట్ వాల్యూకి వచ్చే లోపల 100 రూపీస్ నుంచి 150 మధ్యలో ఒక్కొక్క కాయిన్ని అమ్ముతున్నారు. యుఎన్సి కండిషన్ అంటే ఈ కండిషన్ కాకుండా ఇంకా మంచి కండిషన్తో ఉంటే మాత్రము ప్రజెంట్ వచ్చేసి 200 నుంచి 250 వరకు కూడా ఒక్కొక్క కాయిన్ని అమ్ముతున్నారు ఈ కాయిన్స్. ఇప్పుడు రేర్ కాయిన్ విషయానికి వస్తే అంటే ఇక్కడ మీకు పిక్చర్లో కనపడుతున్నట్టు ఈ టైప్ ఆఫ్ కాయిన్స్ అశోక సింబల్ పెద్దదిగా ఉండాలి, 5 రూపీస్ ఆ సింబల్ పెద్దదిగా ఉండాలి, అదేవిధంగా ఈ జూల్ డిజైన్ కూడా రౌండ్ తిరుక్కొని ఉండాలి. ఇటువంటి కాయిన్ కనుక మీ దగ్గర ఉంటే దాని వాల్యూ వచ్చేసి ప్రజెంట్ మార్కెట్ వాల్యూ బాగా యూజ్ చేసిన కాయిన్ అయినా కూడా దగ్గర 20,000 వరకు దాని వాల్యూ ఉంది. ఎంత చీప్ కండిషన్ అయినా కూడా 20,000 వరకు దాని వాల్యూ ఉంది. మంచి యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రము అప్ టు 50,000 వరకు కూడా దాని వాల్యూ ఉంది. ఓకే, ఈ కాయిన్ మీ ఎవరి దగ్గరైనా ఉంటే మాత్రము ఖచ్చితంగా చెప్పండి. మళ్ళీ ఇంకొకసారి రిక్వెస్ట్ చేసి చెబుతున్నాను, నార్మల్ కాయిన్ కాదు. ఇప్పుడు నేను ఏ కాయిన్ అయితే రేర్ కాయిన్ చెప్పానో ఆ ఫీచర్స్ ఉండే కాయిన్ ఉంటే మాత్రమే srishadaya@gmail.com ఇది మన మెయిల్ ఐడి. ఈ మెయిల్కి మీరు పిక్చర్స్ అయినా షేర్ చేయండి, లేదంటే ఆ కాయిన్ చేతిలో పట్టుకుని ఒక చిన్న వీడియో అయినా తీసి షేర్ చేయండి. మీ డీటెయిల్స్ కూడా ఆ మెయిల్లో మాత్రమే ఇవ్వండి. ఇక్కడ కమెంట్స్లో మాత్రమే ఎవరో రాయకండి. మీ మొబైల్ నెంబర్స్ అలాంటివి ఏవి కూడా అవి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ అవుతాయి కాబట్టి అందువల్ల మెయిల్లో మాత్రం మీ డీటెయిల్స్ ఇవ్వండి. మేమే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, వీళ్ళనంత ఎక్కువ మందికి షేర్ చేసానికి ట్రై చేయండి. మన ఛానల్లో ఉండే ప్రీవియస్ వీడియోస్ అన్ని చూసి నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.